ఆరవ్ 20 ఏళ్ల వయసున్న సౌమ్యుడు, ఆలోచనాపరుడు, కెనడాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. భారతీయుడు. మీరా 20 ఏళ్ల వయసున్న సృజనాత్మక, దయగల మహిళ, భారతదేశంలోని బెంగళూరులో నివసిస్తుంది. ఆమె తన సొంత నవలను ప్రచురించాలనే కలలు కంటున్న రచయిత్రి. ఆరవ్ మరియు మీరా దాదాపు 7 సంవత్సరాల క్రితం ఒక సాహిత్య చర్చా వేదిక ద్వారా ఆన్లైన్లో కలుసుకున్నారు. వారి బంధం పుస్తకాలు, కవిత్వం మరియు లోతైన అర్ధరాత్రి చాట్లతో ప్రారంభమైంది. సంవత్సరాలుగా వారి స్నేహం ప్రేమగా వికసించింది. అయితే వీసా సమస్యలు, పని బాధ్యతలు మరియు కుటుంబ ఒత్తిళ్ల కారణంగా వారు వ్యక్తిగతంగా కలిసే అవకాశం ఎప్పుడూ రాలేదు. వారు వీడియో కాల్స్, సందేశాలు మరియు ఆశ్చర్యకరమైన బహుమతుల ద్వారా కనెక్ట్ అయ్యారు. ప్రతి పుట్టినరోజున వారు ఒకరికొకరు చేతితో రాసిన లేఖలు రాసుకుని పోస్ట్ చేసేవారు. అయినప్పటికీ వారు సందేశం పంపగలరు. ఆ పాతకాలపు ప్రేమ వారి బంధాన్ని మరింతగా పెంచింది. ఒకరోజు అకస్మాత్తుగా మీరా స్పందించడం మానేసింది. ఆరవ్ భయపడ్డాడు. రోజులు 1 వారం, తరువాత 2 రోజులు అయిపోయాయి. ఆమె ఫోన్ అందుబాటులో లేదు. సోషల్ మీడియా యాక్టివిటీ లేదు. అతను ఆమె స్నేహితులను సంప్రదించాడు, కాని వారికి కూడా తెలియదు. అతను భయపడ్డాడు. చివరికి 3 వారాల తర్వాత అతనికి ఒక సందేశం వచ్చింది. ఆరవ్, నన్ను క్షమించండి. నేను దీన్ని దాచాలనుకోలేదు. నాకు పెద్ద ఆరోగ్య భయం ఉంది మరియు నేను ఆసుపత్రిలో ఉన్నాను. నేను చాలా దూరం నుండి నిన్ను ఆందోళన చెందాలని అనుకోలేదు. ఆరవ్ గుండె పగిలిపోయి కోపంగా ఉన్నాడు, కాని అన్నింటికంటే ముఖ్యంగా ఉపశమనం పొందాడు. ఆ తర్వాత అతను ప్రతి రాత్రి ఆమెతో ఫోన్లో మేల్కొని, ఆమె కథలు చదువుతూ, ఆమెకు జోకులు చెబుతూ, ఆమె ఒంటరిగా లేదని గుర్తు చేశాడు. నెలలు గడిచాయి. మీరా నెమ్మదిగా కోలుకుంది. ఆరవ్ తన కల కోసం రహస్యంగా పనిచేయడం ప్రారంభించాడు. ఆమె నవలను ప్రచురించడం. అతను ఆమె చెల్లాచెదురుగా ఉన్న రచనలను సేకరించి, వాటిని సవరించి, వాటిని ఒక మాన్యుస్క్రిప్ట్గా ఫార్మాట్ చేసి, బెంగళూరులో స్థానిక ప్రచురణకర్తను కనుగొన్నాడు. ఆమె పుట్టినరోజున ఆమెకు ఒక చుట్టబడిన పెట్టె అందింది. లోపల ఆమె మొదటి ప్రచురించబడిన పుస్తకం, లెటర్స్ అక్రాస్ ది ఓషన్, మరియు ఒక గమనిక: ప్రపంచం మనల్ని ఒకచోట చేర్చకపోతే నేను కథలతో ఒక వంతెనను నిర్మిస్తాను. ప్రేమ. ఆరవ్. ఆమె గంటల తరబడి ఏడ్చింది. పరిస్థితులు మెరుగుపడుతుండగా మీరా కుటుంబం ఢిల్లీలోని ఒక విజయవంతమైన వైద్యుడితో ఆమెకు ఒక వివాహాన్ని ఏర్పాటు చేసింది. ఒత్తిడి తీవ్రంగా ఉంది. ఆమె తన కుటుంబ హృదయాన్ని విచ్ఛిన్నం చేయాలనుకోలేదు. కాని ఆరవ్ తన ఆత్మ సహచరుడు అని ఆమెకు తెలుసు. ఇంతలో ఆరవ్ తల్లిదండ్రులు కూడా జతల కోసం వెతకడం ప్రారంభించారు. అతను ఇంకా మీరా గురించి వారికి చెప్పలేదు. వారిద్దరూ విధి మరియు కోరికల మధ్య చిక్కుకున్నారు. ఒక రాత్రి మీరా ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకుంది. ఆమె తన తల్లిదండ్రులకు నిజం చెప్పింది. మొదట వారు కోపంగా ఉన్నారు. మీరు ఎప్పుడూ ప్రత్యక్షంగా కలవని వ్యక్తి కోసం ఎలా వేచి ఉండగలరు అని ఆమె తల్లి అడిగింది. కాని మీరా కళ్లలోని ప్రేమ మరియు ప్రచురించబడిన పుస్తకం చూసి నిశ్శబ్దంగా కదిలిన ఆమె తండ్రి, అతను నిజమైతే అతను దానిని నిరూపించనివ్వండి అని అన్నాడు. మరుసటి వారం ఆరవ్ బెంగళూరులోని వారి ఇంటి వద్ద మీరా అందుకున్న అదే పుస్తకాన్ని పట్టుకుని కనిపించి ఇలా అన్నాడు: నేను చాలా మైళ్ల దూరంలో ఉండవచ్చు, కాని నేను ఎల్లప్పుడూ హృదయంలో దగ్గరగా ఉండేవాడిని. నేను మీ కుమార్తెను ప్రేమిస్తున్నాను మరియు నేను ఆమెతో నా జీవితాన్ని గడపాలనుకుంటున్నాను. అతని నిజాయితీకి ముగ్ధులైన కుటుంబం అంగీకరించింది. కన్నీళ్లు నవ్వుగా మారాయి. కొన్ని నెలల తర్వాత ఫెయిరీ లైట్లు మరియు మల్లెలతో నిండిన నిశ్శబ్ద గార్డెన్ కేఫ్లో నక్షత్రాల ఆకాశం కింద ఆరవ్ ఒక మోకాలిపై నిలబడి ఇలా అడిగాడు: మీరా, నువ్వు నీ కథలోని మిగిలిన భాగాన్ని నాతో వ్రాస్తావా? ఆమె కన్నీళ్లలో నవ్వుతూ, నేను ఇప్పటికే వ్రాస్తాను అని చెప్పింది. వారు సన్నిహిత కుటుంబం మరియు స్నేహితులతో కలిసి చాలా సన్నిహితంగా వివాహం చేసుకున్నారు. కొందరు వర్చువల్గా హాజరయ్యారు. చివరకు వారి మధ్య దూరాన్ని శాశ్వతంగా తగ్గించారు.